హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్సర్. సో ఈరోజు వీడియో వచ్చేసి thumbnail చూసుంటారు కదా. సో మేమైతే మా వారి తోటలోకి వచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే అక్కడ ఒక గుడి ఉంటుంది వాళ్ళ దగ్గరలో. సో కార్కి పూజ చేపిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. సో అక్కడి నుంచి మేము తోటలో ఏమేమి చేసాము, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే మేము కార్కి పూజ చేయించేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అక్కడ వాళ్ళ తోటలోకి వెళ్ళిన తర్వాత కుకింగ్ ప్రిపరేషన్స్ అనమాట. సో చికెన్ చేస్తున్నాం అనమాట. సో దానికి ఆనియన్స్ కట్ చేస్తున్నారు. సో చికెన్ ఎలా చేస్తాము అది కూడా కట్టెల పొయ్యి మీద. సో అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాటితో ఎలా చేసాము అనేది కూడా నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అని అనేది చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో బట్ కట్టెల పొయ్యి మీద ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అండ్ అదొక ఫన్ అనమాట. సో అందరం కలిసి అలా వెళ్ళి చేనికి ఎంత బాగుంటుందో అక్కడ. సో మేము చైల్డ్హుడ్ డేస్లో కూడా అలా వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా దాని తర్వాత బిజీ లైఫ్ అయిపోయి అలా అయిపోయింది. సో మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళ తోటలోకి అయితే వెళ్తాం, హస్బెండ్ వాళ్ళ తోటలోకి. సో అక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి తాలింపు వేసారనమాట. వేసిన తర్వాత కొంచెం అది మగ్గాక చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసాను ఆల్రెడీ చికెన్ ముందే. సో దట్ ముక్కకి బాగా పడుతుంది కదా అని చెప్పేసి. సో మేము తీసుకుంది 2 kgs చికెన్. సో ఒక 5 members ఉన్నారు. సో 2 kgs చికెన్ అనమాట. సో అది మ్యారినేట్ చేసిన చికెన్ దాంట్లోకి వేస్తున్నారు. సో చికెన్ టేస్ట్ పరంగా అయితే చాలా బాగా వచ్చింది. అండ్ దట్టు మనం గ్యాస్ మీద వండిన దానికి కట్టెల పొయ్యి మీద చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అలా చికెన్ అయితే అండ్ ఫాస్ట్గా కూడా కుక్ అయిపోయింది. ఎంత టైం పట్టిద్దో కట్టెల పొయ్యి మీద అనుకుంటాం కదా. సో అలా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫస్ట్ అయితే రైస్ చేసేసాము. రైస్ అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ చేసేసాము. సో అలా రైస్ అండ్ చికెన్ కంప్లీట్ అయిపోయాయి. సో చూద్దాం వీళ్ళు ఎలా తిన్నారు ఏంటి అని అనేది. సో అరిటాకులు అనమాట. వీళ్ళ తోటలో అరటి చెట్టు కూడా ఉంటే అక్కడ అరిటాకులు కోసుకొచ్చారు. సో దాంట్లోకి సర్వింగ్ అనమాట. ఇదంతా చూస్తుంటే మనకి చక్కగా ఓల్డెన్ డేస్ లేకపోతే విలేజ్ స్టైల్ అలా గుర్తొస్తాయి కదా. సో ఇప్పుడు సిటీస్లో ఉండే కల్చర్కి సో ఎప్పుడైనా మనం అలా పల్లెటూరులో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు సో సరదాగా ఎప్పుడైనా ఒకసారి ఇలా వెళ్తే సో కొంచెం రిఫ్రెష్మెంట్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మనల్ని మనం బూస్టప్ చేసుకున్న విధంగా ఉంటుంది అన్నమాట. సో మా వారు వచ్చేసి thumbnailకి పోజ్ ఇవ్వు అని చెప్పి అంటున్నారు. సో తినేసి అయిపోయిన తర్వాత మళ్ళీ తోటలోకి వెళ్ళి అక్కడ కొబ్బరి బొండాలు అవి ఉన్నాయన్నమాట. కాల్చుంటే వాటిని కోసి ఇన్స్టెంట్గా ఎలా తాగాలి అని అనేది మా వారు చూపించారు. ఎగ్జాక్ట్లీ నేను దాన్నే ఫాలో అయిపోయాను. ఫాలో అవ్వడమేమో కానీ సగం మొత్తం మీదే పోసేసుకున్నాను అనమాట. మీరు అది చూస్తున్నారు కదా. నేను అది కూడా వీడియో రాగా ఉంచేసాను అనమాట. సో న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో నాకైతే చాలా ఫన్గా అనిపించింది. నేను చాలా వరకు సినిమాల్లో చూస్తాను కదా అలా, లేకపోతే కొన్ని విలేజ్ స్టైల్ వీడియోస్లో చూస్తాం కదా. సో అలా ట్రై చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత వీళ్ళు స్విమ్మింగ్ చేశారు. నేను అది కూడా కొంచెం షార్ట్ గ్లిమ్స్ షూట్ చేస్తాను. సో మిగతావి ఎలా ఉన్నాయి ఏంటి మొక్కలు అని చెప్పి చూడడానికి వెళ్ళాము. సో ఇవన్నీ పచ్చిమిర్చి ఇంకా చాలా ఫ్రూట్స్వి కూడా కొత్తవి వేశారు. సో అవన్నీ కూడా నేను ఒక గ్లిమ్స్ లాగా మీకు చూపిస్తాను. సో లాస్ట్ టైం కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, బట్ ఈసారి కొత్తవి కొన్ని వేశారు. సో అవి కూడా షూట్ చేశాను అనమాట నేను. సో మామిడికాయలు అండ్ ఇక్కడ ఈ గ్లిమ్స్లో మీరు ఒకటి చూపిస్తాను. నెస్ట్ అనమాట. మనం బయట యాక్చువల్లీ ఐకియాలో వాటిల్లో కొనుక్కుంటాం కదా. సో ఇక్కడ న్యాచురల్ నెస్ట్ చూస్తున్నారు కదా, నాకు అది చాలా బాగా నచ్చాయి. సో వాటిల్లో బర్డ్స్ లేవు, కొన్ని అలా కింద పడిపోయినవి బర్డ్స్ లేనివి అవి తెచ్చుకున్నాం అనమాట ఇంటికి. న్యాచురల్ డెకరేటివ్ పీసెస్ లాగా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి పనసకాయలు అనమాట.
సో అలా డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నీ మీకు చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళందరూ అక్కడ స్విమ్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ నేను కూర్చొని బన్ తింటున్నాను అనమాట. సో అలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో వీడియో అయితే తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అక్కడ దిగిన ఫొటోస్ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఆన్సర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. So thank you all so much for the support, and you can follow us on our social media handles as Answer Official. Thank you so much. Please subscribe Answer YouTube channel.